హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు పొదరిల్లు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే చక్రి అలాగే తీసుకువెళ్ళిన నగలు బంగారం తీసుకువచ్చి అసలు తన మీద పడ్డ ఆబ్లిగేషన్స్ అన్నీ కూడా కాదని తన మామ ప్రతాప్కి బుద్ధి చెప్పి తన భార్యని అదే మహాని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళబోతున్నాడు. ఇక మహా కూడా తన భర్త ఏ తప్పు చేయలేదని, నా భర్త అలాంటి వాడు కాదని తన తండ్రికి బాగా గట్టిగా బుద్ధి చెప్పి తన భర్తతో వెళ్ళిపోతుంది. మరి అసలు ఏం జరిగింది? అసలు చక్రి ఎలా బయటపడ్డాడు? ఆ కిడ్నాపర్ల బారి నుంచి చక్రిని ఎవరు కాపాడారు? ఏం జరిగింది? మరి నిజంగానే చక్రి గురించి పెట్టిన ఆబ్లిగేషన్స్ వల్ల చక్రి మీద మహాకి ప్రేమ పుట్టుకు రాబోతుందా? వాళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారా? భార్యాభర్తలుగా తిరిగి వాళ్ళు ఒకటి కాబోతున్నారా అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే పొదరిల్లు సీరియల్లో అసలు చక్రి ఏమైంది, ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం ఏంటి, కనీసం ఫోన్ కూడా చేయలేదు అంటూ మహా అయితే కంగారు పడుతూ ఉంటుంది. అయితే కంగారు పడాల్సింది ఏముందమ్మా, అక్కడ కారు ఏదైనా ట్రబుల్ ఇచ్చిందేమో అంటూ వాళ్ళ నాన్న మంచివాడుగా నటిస్తూనే చక్రి మీద ప్రేమ ఉన్నట్టు నమ్మకం ఉన్నట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. అయితే వాళ్ళమ్మ కూడా అగ్గికి ఆజ్యం పోసింది అన్నట్టుగా వాళ్ళమ్మ కూడా 4 మాటలు ఎక్కువే మాట్లాడుతుంది. అదేంటండి, నిజంగానే వాళ్ళ గురించి అక్కడ వాళ్ళ ఊర్లో చెప్పుకుందంతా నిజంగానే అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబం గురించి హంతకులు అని చెప్పారు, అది నిజంగానే నిజం అనిపిస్తుంది. మనం అనవసరంగా వాడిని నమ్మి డబ్బులన్నీ ఇచ్చి పంపించినట్టున్నాం అనగానే మహాకైతే చాలా కోపం వస్తుంది. నిజానికి చక్రి తన భర్త కాకపోయినా నిజంగా తన భర్త కాకపోయినా కూడా చక్రి మీద ఒక అభిమానం ఉంటుంది. ఆ కుటుంబం మీద తనకు ఒక బంధం, ఒక ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తనని ఎంతో ఆప్యాయంగా అపురూపంగా ఒక గాజు బొమ్మలాగా చూసుకున్నారు. వాళ్ళ నాన్న ఎంతైతే ప్రేమ కేరింగ్ చూపించారో అక్కడ ఆయన ఒక్కడు చూపించే ప్రేమ అంతమంది తనకు చూపించేసరికి నిజంగా ఫ్యామిలీ మీద తనకు చాలా మంచి నమ్మకం, ఒక భద్రతా భావం ఉంటుంది. కానీ వాళ్ళు ఆ కుటుంబాన్ని తప్పు పట్టడం, అలాగే ఆ డబ్బుని వాళ్ళ కుటుంబం వాళ్ళంతా కలిసి తీసుకుంటున్నారు, వాళ్ళు మోసం చేశారు, మోసగాళ్ళు హంతకులు అనడం అస్సలు భరించలేకపోతుంది. తన భర్తకి ఏమీ కాలేదని, తను ఖచ్చితంగా తిరిగి వస్తాడని, ఆ డబ్బు తీసుకొస్తాడని చెప్తుంది. అయితే ఆ విధంగా చెప్పిన తర్వాత తనైతే చక్రికి ఏమైందో అంటూ మళ్ళీ మళ్ళీ కాల్స్ చేస్తుంది. అలాగే చక్రి ఇలా వెళ్ళాడు, నాకేమీ అర్థం కావట్లేదు పెద్ది అంటూ మాట్లాడుతూ ఉంటుంది మహా వాళ్ళతో ఫోన్ చేసి. అయితే అసలు జరిగిందంతా తెలిసిన తర్వాత అసలు ఏం జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదురా అంటూ మాధవ్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక కేశవ, ఇప్పటికైనా నేను చెప్పకపోతే, అసలు నిజం చెప్పకపోతే ఇదంతా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కేశవ అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం గురించి మహాతో చెప్పేస్తాడు. మహాతో చెప్పిన తర్వాత, చూడండి, మీరు నిజంగా వాడిని అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా చక్రి మీ దగ్గర అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ డబ్బు దొంగతనం చేసి మోసం చేసి తీసుకువెళ్ళేటంత ఆ నీచమైన గుణం వాడిది కాదు. వాడికి నిజం చెప్పాలంటే మీ మీద అభిమానం, మీరు బాగుండాలని మీకోసం చాలా చేశాడు. కానీ మీ వాళ్ళు అది ఒప్పుకోలేకపోతున్నారు. మీ నుంచి వాళ్ళని దూరం చేశారు అని చెప్పేసి మీరు వాళ్ళని అసహించుకుంటున్నారని చక్రి మీద చాలా కోపాన్ని పెంచుకున్నారు. ఎలాగైనా మా నుంచి మిమ్మల్ని వేరు చేయాలని, మిమ్మల్ని వాళ్ళు మళ్ళీ తీసుకువెళ్ళి ఆ జుట్టు పొలిగడికిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు చాలా ప్లాన్ మీదే ఉన్నారు. నిజం చెప్పాలంటే అసలు ఈ వారం రోజులు మీ ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి కారణం కూడా అదే. మీ నాన్నగారు ఇన్నాళ్ళు లేనిది ఈ ఇంటికి వచ్చి రావడానికి కారణం కూడా అదే. మీ నాన్న ఆ చక్రితో ఛాలెంజ్ చేశారు, వారం రోజుల్లో నా కూతుర్ని నిన్ను నీ కుటుంబాన్ని అసహించుకొని నా కూతురు స్వయంగా నా దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను చెప్పేసి ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్లో నెగ్గించుకోవడానికి ఇదంతా చేశారని కేశవ చెప్పగానే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మహా. ఎందుకంటే అసలు నిజంగానే ఇలాంటివన్నీ నేను నిజంగా మంచివాడనుకున్నాను. మా నాన్న కదా, అసలు ఇంత ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటాడు, నేను చేసింది తప్పు అని తెలిసి నేను ఆ నిజాన్ని ఇంకా చెప్పాలనుకున్నాను. ఆ జుట్టుపోలిగాడితో నాకు ఇంకా పెళ్లి చేయాలని వీళ్ళ ప్లాన్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు మీ అన్నయ్య ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ మీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది.
వెంటనే మీ అన్నయ్య ఎక్కడున్నారో కనుక్కొని మీ అన్నయ్యని ఆ డబ్బుని నగల్ని తీసుకొచ్చి వీళ్ళ మొహాన కొట్టేసి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పేసి మహా చెప్తుంది. ఇక అది చెప్పిన తర్వాత కోపంగా వచ్చి అలా నిలబడి వింటూ ఉంటే మహా వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ అన్నయ్య ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇప్పటికి మహా మనల్ని నమ్ముతుంది. అలాగే ఆ చక్రిగాడు ఈ డబ్బంతా తీసుకుని వెళ్ళి నాటకం ఆడుతున్నాడని మనం తనని నమ్మించాలి, వాడిని ఒక దొంగగా చిత్రీకరించాలి. అప్పుడు ఆ కుటుంబం మీద వాడి మీద అసహ్యం పెంచుకొని ఆ కుటుంబం జోలికి వెళ్ళదు. ఇక మహా మనతో జీవితాంతం ఉండిపోతుంది. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా వాడికిచ్చి పెళ్లి చేసేద్దామని చెప్పేసి ఇక వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళైతే ఉంటారు. ఇక అదంతా మహా వినేస్తుంది. నాకు తెలుసు నాన్న, మీరు ఇంత నాటకం ఆడుతున్నారని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పటిదాకా మీరు నిజంగా నా మీదున్న ప్రేమతోనే ఇక్కడికి నన్ను తీసుకువచ్చారనుకున్నాను. కానీ మీరు ఇదంతా చేసింది నా మీద కుట్రతో, అంటే పంతం సాగించుకోవాలనే తప్ప నా మీద మీకు ఎటువంటి ప్రేమ లేదు. అసలు ఒక కాని వాడితో వెళ్ళిపోయింది కూతురు అని ఆలోచిస్తున్నారు. కానీ మీకు అసలు నా మీద ప్రేమ లేదు అని అర్థమైపోయింది. నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను తప్పు చేసినా కూడా ఒప్పుకొని నన్ను కూతురుగా యాక్సెప్ట్ చేసి నాతో పాటు భర్తగా వచ్చిన వాడిని కూడా మీరు యాక్సెప్ట్ చేసేవారు. కానీ మీరు అలా ఏది చేయకపోగా అన్యం పుణ్యం ఎరగని ఒక అమాయకుడిని అసలు ఇలా లేనిపోని కేసుల్లో ఇరికించారు. ఇప్పుడు నా భర్త ఎక్కడున్నాడు? నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నేను చక్రిని భర్తగా యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు నేను చక్రిని భర్తగా యాక్సెప్ట్ చేస్తాను అనగానే మహా అంటూ అనగానే, ఏంటో దినా, నువ్వు కూడా వీళ్ళ గ్యాంగ్లో చేరిపోయావా? అసలు వీళ్ళతో నువ్వు కలిసిపోయావా ఇన్నాళ్ళు అనగానే, నిజం మహా, నాకు వీళ్ళ గురించి ఏమీ తెలీదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుందంతా విని ఇప్పుడు నాకు నిజం తెలిసింది. అసలు నువ్వు తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోకు మహా, నీ జీవితాన్ని అన్యాయం చేసుకోకు మహా అంటూ వాళ్ళ వదినైతే బ్రతిమలాడుతుంది. నిర్ణయం ఏంటి వదిన? అన్యం పుణ్యం ఎరగని ఒక అమాయకుడిని పట్టుకొని తప్పుడు కేసులో ఇరికించారు. అలాగే ఒక దొంగగా చిత్రీకరించారు. అన్యం పుణ్యం ఎరగని ఆ కుటుంబాన్ని ఇందులో ఇరికించాలని చూశారు. నా భర్తకి కానీ ఏదైనా అయితే మాత్రం ఈ కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బు, ఆ బ్యాగ్, ఆ నగలు ఉన్న బ్యాగ్ని తీసుకొచ్చి ఆ ప్రతాప్ మొహం మీద విసిరేస్తాడు చక్రి. ఇక తీసుకోండి మీ నగలు, మీ డబ్బు. ఇక్కడ మీరు ఇచ్చిన అడ్రస్ అబద్ధం, మీరు నన్ను ఏం చేయాలనుకున్నారో కూడా నాకు అంతా తెలుసు అంటూ తన మనసులో మాట్లాడుకొని ఈ డబ్బు ఇవ్వాల్సిన చోటుకే వచ్చింది అంటూ అనగానే, మీరు నిజంగా ఈ డబ్బు ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. చాలామంది కళ్ళు తెరుచుకున్నాయి. నిజానికి ఈ డబ్బు కనిపించకపోయేసరికి మీ మీద లేనిపోని నిందలు వేసి మీ క్యారెక్టర్ని దెబ్బతీయాలని చూశారు. కానీ నిజంగా ఈ డబ్బు ఇక్కడికి పట్టుకొచ్చి మీరు నిజంగా నా భర్త అనిపించుకున్నారు అంటూ అనగానే ఒక్కసారిగా చక్రి మొహం వెలిగిపోతుంది. ఏంటి, మహా నన్ను తన భర్తగా ఒప్పుకుందా? నిజంగా ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళు ఈ నింద నా మీద వేశారు, కానీ మహా నిజంగా ఇప్పుడు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది నిజంగా నిజమైతే ఎంత బాగుండు దేవుడా. నిజంగా మహా నా భార్యగా అయితే అసలు నా అంత అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు అంటూ తను గాల్లో తేలిపోతూ ఉంటాడు. ఇక కేశవ, మాధవ అందరూ వచ్చి ఆ బ్యాగ్ని వాళ్ళకి అప్పజెప్పి తన తమ్ముని తీసుకువెళ్ళాలని చూస్తారు. ఆగండి పెద్ది, నేను కూడా మీతో పాటే వస్తాను. నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నా భర్తని లెక్క చేయని వాళ్ళంటే నాకు లెక్క అవసరం లేదు. అసలు వాళ్ళు నా కన్న తల్లిదండ్రులైనా సరే నేను వాళ్ళని లెక్క చేయను అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తుంది మహా. అదేంటి మహా, మేమేం చేసినా నీకోసమే చేశాము. వాళ్ళు నా కన్న తల్లిదండ్రులైనా సరే నేను లెక్క చేయను. నా భర్తకి గౌరవం లేని చోట నేను కూడా ఉండను అంటూ తన భర్తని వెనకేసుకొని వచ్చి తన గురించి గొప్పగా మాట్లాడేసరికి నిజంగా చక్రి అయితే ఉప్పొంగిపోతాడు. అయితే నా తమ్ముడు డబ్బు లేనివాడు కావచ్చు, కానీ క్యారెక్టర్ లేనివాడు కాదు. నా తమ్ముడికి అలాంటి సంస్కారం మేము నేర్పలేదు. నా తమ్ముడికి కుటుంబం తెలుసు, కుటుంబం విలువలు తెలుసు, బంధాలు బాధ్యతలు అంటే ఏంటో తెలుసు. డబ్బు మీద మోజుపడి బంధాలని బాంధవ్యాలని వదులుకునే రకం కాదు నా తమ్ముడు అంటూ గొప్ప చెప్పుకుంటాడు మాధవ. ఇక తన మరుదులు, తన బావ అందరూ వచ్చి నిజంగా అందరూ కలిసి తనని ఒక
ఒక దేవతని తీసుకువెళ్తున్నట్టుగా తీసుకువెళ్తారు. అంటే తనకు చేదోడు వారుగా తనకి అండగా ఇంతమంది ఉన్నారు అని చెప్పడానికి నిజంగా మహా చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. చూసావా నాన్న, నాకు ఈ కుటుంబంలో ఇంతమంది మధ్యన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు అంత భద్రతగా అనిపించలేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నప్పుడు నా చుట్టూ నాకు ఇంతమంది ధైర్యంగా ఉన్నారని చాలా ధైర్యంగా నిద్రపోయాను. ఈ కుటుంబంలో నేను నిజంగా ఇంత ప్రశాంతంగా ఉన్నట్టు నాకు ఎప్పుడూ అనిపించలేదు. కానీ వాళ్ళతో ఉన్నప్పుడు నాకు ఏమీ కాదు, నన్ను చూసుకోవడానికి వీళ్ళంతా ఉన్నారు, నాకు అసలు నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు అని నాకు నమ్మకం కలిగింది. అసలు ఇలాంటి కుటుంబాన్ని వదిలిపెట్టి నేను రాను నాన్న. అసలు ఇలాంటి వాడిని నిజంగా మీలాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు, ఇక చూడాలనుకోవట్లేదు. ఇక నిజంగా నువ్వు మారి వచ్చినా కూడా నేను నిన్ను తండ్రిగా యాక్సెప్ట్ చెయ్యను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహా. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగినందో. ఇలా జరిగి మహాకి తన కుటుంబం అసలు నిజం తెలియాలని, అలాగే తన తండ్రి ఎలాంటి మనస్తత్వం ఉన్నవాడు, తన భర్త ఏ తప్పు చేయలేదని తెలిసి తన భర్తని మనస్ఫూర్తిగా ప్రేమించాలని, తనను భర్తగా యాక్సెప్ట్ చేయాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. మహా చక్రీలు ఇద్దరు ఒకటి కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.